జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ రోజు నుంచి బైబిల్ స్టడీ చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి బైబిల్ స్టడీ చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా బైబిల్‌లో ఉన్నటువంటి బైబిల్ యొక్క నిజ స్వరూపాన్ని మనం బయటికి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాలని నేను ఆలోచించాను. ఈ నిర్ణయం తీసుకున్నాను కనుక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మంచి కామెంట్ పెట్టండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లింక్‌లోని మంచి మంచి వీడియోలు ఇస్తా ఉన్నాను. ఒకసారి చూసేయండి. ఒక్కసారి ఆ వీడియో చూసారంటే మీకు అర్థమైపోతది. రేపటి నుంచి బైబిల్ క్లాస్‌కి రావాలా? వద్దా? ఈ వీడియో చూడాలా? వద్దా? అన్నది మీకు అర్థమైపోతది. కనుక ఇది బైబిల్ గురించి తెలుసుకోండి. బైబిల్ గురించి తెలుసుకున్నాక అప్పుడు క్రైస్తవ్యాన్ని స్వీకరించాలా? లేకుంటే స్వీకరించకూడదా? అని హిందువులు ఆలోచించండి. క్రైస్తవులు కూడా జ్ఞానం తెచ్చుకోవాల్సిందిగా నేను మీకు హృదయపూర్వకంగా మీకు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్ కదా! మన యొక్క హిందూ సనాతన యొక్క ధర్మాన్ని నమ్ముకోండి. మా దేవుళ్ళని నమ్ముకోండి, మా విగ్రహాలను నమ్ముకోండి, మా మతాన్ని స్వీకరించండి. నేను చెప్పడం లేదు ఎవరికి కూడా. క్రైస్తవులకి చెప్పడం లేదు. ఇతర మతాలకి నేను చెప్పడం లేదు గానీ, గనక ఎవరైతే మన యొక్క సనాతన ధర్మం దగ్గరకొచ్చి యేసే దేవుడు, క్రీస్తే సత్యం, క్రీస్తు తప్ప ఇంకెవడు లేడని చెప్పి ఎవరైతే మన గ్రామాల దగ్గరకొచ్చి, మన దగ్గరకొచ్చి సువార్తలు చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ బైబిల్‌లో ఉన్నటువంటి నిజమైనటువంటి నిజ స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా ఈ యొక్క బైబిల్ స్టడీలో నేను ప్రతిరోజు కూడా వివరించాలని అనుకుంటున్నాను గనక ఎవరికైనా ఆసక్తి ఉంటే చివరిది తప్పకుండా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని ఇది మంచి కామెంట్ కూడా చేయండి. ఎవరైనా సరే మన ఛానల్‌కి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి, ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. మేము మీలో ఒకరమే అని అనుకున్న వాళ్ళైతే మాకు సహాయం చేయండి. సపోర్ట్ చేయండి. లేదా చక్కగా ఆలకించండి. సపోర్ట్ చేయడం వల్ల మన ధర్మానికి సహాయం చేసినట్లయితది. కింద వీడియో ఉన్నది తప్పకుండా చూడండి. జై శ్రీరామ్. బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు. ఏదైనా ఒక వర్క్ చేయాలంటే, ఒక పని చేయాలంటే కదా పనివాళ్ళు కావాలి. ఒక ఇల్లు కట్టాలంటే అనేకమైన ఇటుకలు కావాలి. అనేకమైన ఇటుకలు ఉంటే గానీ ఒక బిల్డింగ్ తయారవ్వదు. గనక ఒకడి వల్ల ఇది కాదది. అందరి వల్ల ఇది అయితదని నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. నాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఎలాంటి సపోర్ట్ లేదు. ఎవరో నాకు సాయం చేస్తారు. ఎవరో గుర్తింపు తీసుకొస్తారు. ఎవరో సాయం చేస్తారు. నేనెప్పుడు అనుకోలేదు. అలా అని రాలేదు. కరుణాకర్ యొక్క వీడియోలు చూసి ఆయన ఆ గురువుగా నేను ఎంచుకొని